హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. మే 24th నెక్స్ట్ రాబోయే రోజులు మనం చూసుకుంటే కనుక మనం మూవీ అయితే 10 years జరుపుకోబోతుంది. అండ్ ఆ మూవీ మళ్ళీ థియేటర్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో 10 years ఆఫ్ మనం మూవీ మనం చూసుకుంటే కనుక స్పెషల్ మూవీ అండ్ తెలుగు సినిమాకి ఒక స్పెషల్ మూవీ. ఎందుకంటే 2 legends ఆఫ్ తెలుగు సినిమా మనం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. సో ఏఎన్ఆర్ గారు అండ్ వాళ్ళ అబ్బాయి అయిన అక్కినేని నాగార్జున అండ్ వాళ్ళ అబ్బాయి అయినా అక్కినేని నాగ చైతన్య. సో 3 generation యాక్టర్స్ ఒక మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ యూఎస్పీ ఏంటంటే కనుక అదే 3 generations యాక్టర్స్ అయితే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక మూవీలో యాక్ట్ చేయడం. సో అదొక ఇండియన్ రికార్డ్ కాదు, అండ్ ఇది ఒక టోటల్లీ ఒక వరల్డ్ రికార్డ్. సో మనం చూసుకోవడానికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆ మూవీ ట్రిబ్యూట్ టు ఏఎన్ఆర్ గారు. వరల్డ్ మొత్తంలో ఒక ఆర్టిస్టిక్ ఒక యాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ మనం చూసుకోవడం కనుక ఏఎన్ఆర్ గారు. సో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ 60 years 70 years 70 years అయితే ఏఎన్ఆర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ రికార్డ్ మన ఇండియానే కాదు, వరల్డ్ మొత్తంలో ఆ రికార్డ్ అయితే ఎవరికీ లేదు. అని ఉన్నాయి కొన్ని రికార్డ్స్. బట్ ఏంటంటే కనుక వాళ్ళు డ్రామా అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్ని కలుపుకుంటే వాళ్ళకి టోటల్ ఎక్స్పీరియన్స్. బట్ ఏఎన్ఆర్ గారికి అలా కాదు, ఓన్లీ అది థియేటర్ ఓన్లీ అది సినిమా ఎక్స్పీరియన్స్. వరల్డ్లో ఆ రికార్డ్ అయితే ఏఎన్ఆర్ గారికి అయితే ఉంది. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2014లో May 23rd ఆ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కూడా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు ఆ సినిమా స్టోరీ మనం చూసుకుంటే కనుక బిట్టు ఆ రోల్ ప్లే చేసింది నాగార్జున. సో నాగార్జున వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నాగ చైతన్య అండ్ సమంత. సో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది. సో ఒక బాబు కూడా పుడతాడు. ఆ బాబు అక్కడే నాగార్జున. సో తను పెద్దగా అయిన తర్వాత బిట్టు అని చెప్పి తనకైతే అసలు పేరు వేరే ఉంటుంది, బట్ తనని మాత్రం బిట్టు అయితే అని పిలుస్తుంటారు. సో వాళ్ళ పేరెంట్స్ విడిపోతారు అండ్ వాళ్ళు చనిపోతారు కూడా. సో బట్ బిట్టు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయితే మళ్ళీ తనకి కనిపిస్తారు. సో వాళ్ళ పేరెంట్స్ని ఎలాగైనా కలపాలి అని చెప్పి అనుకున్నాను. బట్ అండ్ బిట్టు కూడా గత జన్మలో తన వాళ్ళ అబ్బాయి కూడా వేరే అనమాట. సో ఇలా గత జన్మల కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అండ్ ఈ మూవీ ఒక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక కింద చెప్పినట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నిజంగా అక్కినేని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక ఐ ఫీస్ట్. నాట్ ఓన్లీ అక్కినేని ఫ్యాన్స్, మన తెలుగు సినిమాలకు ఒక ఐ ఫీస్ట్. తాత, తండ్రి, కొడుకు అండ్ ఒక ఇద్దరు కొడుకులు వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తారు. అదే ఒక రియల్లీ ఒక ఐ ఫీస్ట్. అండ్ ఇంకోటి కనుక స్టోరీ అండ్ స్టోరీ అయితే చాలా కష్టం అసలు. అది ఆ మూవీని ఆ స్టోరీ ఒక హీరోకి చెప్పి ఒప్పించడమే చాలా కష్టం. నిజంగా విక్రమ్ కే కుమార్కి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజంగా తన స్టోరీ అండ్ స్టోరీ అయితే చెప్పడం చాలా కష్టం. స్టోరీ వినేటప్పుడు మనకైతే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి అయినా సరే బట్ స్క్రీన్ ప్లేని మనకు అందరికీ అర్థమయ్యేటట్టు అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని అయితే చెప్పారు. అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్. అండ్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఎక్కడ బోర్ కొట్టకుండా ఎపిసోడ్గా డివైడ్ చేసుకుంటూ స్టోరీని అయితే ఇంట్రెస్టింగ్గా ఎక్కడ బోర్ కొట్టకుండా బట్ అట్ ద సేమ్ టైం అక్కినేని ఫ్యామిలీ లెగసీని కాపాడుతూ అండ్ ఎంటర్టైన్మెంట్ విధానంగా ఈ మూవీని అయితే ఈ స్క్రీన్ ప్లేని చేయడం జరిగింది. ఎపిసోడ్స్ బాగున్నాయి. ఫస్ట్ నాగ చైతన్య అండ్ సమంత ఎపిసోడ్, ఆ తర్వాత నాగార్జున ఎపిసోడ్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి నాగార్జున అండ్ శ్రేయ ఎపిసోడ్. అండ్ తర్వాత మనం చూసుకుంటే కనుక క్లైమాక్స్లో ఒక అఖిల్ ఎంట్రీ. అండ్ ముఖ్యంగా ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఈ 3 stories ఒక 2020 అని చెప్పి ఒక క్లాక్ టవర్ ఉంటుంది కదా. సో ఆ టైం ప్రకారం బేస్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్ అనేది ఒక పాయింట్. ఆ 3 స్టోరీస్లోనే కామన్ పాయింట్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ కానీ అండ్ యాక్సిడెంట్ని కాపాడడానికి అఖిల్ రావడం రియల్లీ ఇది ఒక పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఒక ఎగ్జాంపుల్. నిజంగా ఏఎన్ఆర్ గారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన గురించి చెప్పేంత అర్హత నాకైతే లేదు. బట్ నిజంగా ఏఎన్ఆర్ గారు అయితే గ్రేట్. అండ్ నాగార్జున చూసుకోవడం కనుక అతను కూడా 2 roles ఉంటాయి. అండ్ ఆ 2 roles అయితే చాలా బాగా చేస్తాడు. అండ్ స్పెషల్ అండ్ నాగ చైతన్య కూడా అంతే. నాగ చైతన్య సమంత మధ్యలో కెమిస్ట్రీ కూడా అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. సో ఇది ఒక ఫ్యామిలీ సినిమా కాబట్టి అంతవరకు అవసరమో అంతే ఉంచారు. సో అన్నెసరీ ఎలిమెంట్స్ అయితే ఎక్కడా పెట్టలేదు. అన్నెసరీ ఒక విలన్ క్యారెక్టర్ పెట్టడం, అన్నెసరీ ఒక సాడ్ ఎండింగ్ పెట్టడం, అంతా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని చేయడం జరిగింది. సో ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అండ్ స్క్రీన్ ప్లే ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఏంటి అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలని చెప్పి ఒక కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలని చెప్పి నేర్చుకోవాలంటే కూడా ఈ సినిమాని అయితే చూడాలన్నమాట. అండ్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి. నిజంగా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇందాక చెప్పండి యాక్టర్స్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ స్పెషల్ ఒక సాంగ్ ఉంటుంది కనిపించిన మా అమ్మకి అమ్మాయి అని చెప్పి. సో ఆ పాట రాసిన చంద్రబోస్ అయితే రియల్లీ గ్రేట్. అసలు తనకి చాలా అవార్డ్స్ వచ్చి అసలు ఆస్కర్ అవార్డు ఇచ్చినా తక్కువే అసలు ఆ సాంగ్కి అయితే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడు సినిమాలో అండ్ అమితాబ్ బచ్చన్ గారితో ఒక క్యామియో ఉంటుంది. అండ్ అది కొంచెం అవసరం లేదనిపించింది బట్ ఓకే. అండ్ అక్కినేని అమల గారు కూడా క్యామియో ఉంటుంది. అండ్ అది కూడా కొంచెం ఓకే బికాస్
అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో అఖిల్ ఎంట్రీ ఉంటుంది. అఖిల్ ఎంట్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా క్యామియో అంటే ఏదో పెట్టాలని కాకుండా స్టోరీని ట్విస్ట్ చేయడం జరిగింది. సో కథకి అఖిల్ క్యారెక్టర్ అనేది చాలా అవసరం అనమాట. సో మెయిన్ స్టోరీకి తీసుకొచ్చి ఏదో క్యామియో అని చెప్పి పెట్టకుండా, సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఈ సినిమాలో మైనస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటే ఏమీ అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలని కూడా నాకైతే కొంచెం లాజికల్ మిస్టేక్స్ అన్నట్టు కొంచెం అయితే అనిపించింది. లైక్ మన నాగ చైతన్య సంబంధం చూసుకుంటే కనుక లైక్ వాళ్ళైతే 80sలో అయితే పేరెంట్స్, బట్ ఈ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళ పేరెంట్స్ని అయితే ఎక్కడ చూపించలేదు. లైక్ నాగ చైతన్య పేరెంట్స్ని చూపించలేదు, అండ్ సమంత పేరెంట్స్ని అయితే కూడా చూపించలేదు, అండ్ అఖిల్కి వాళ్ళ ఫ్యామిలీకి అన్నట్టు ఏంటో చూపించలేదు. జస్ట్ ఆ ట్విస్ట్ బాగుంది, అండ్ అఖిల్ ఎంట్రీ బాగుంది కాబట్టి మనం అయితే అన్ని మర్చిపోయాము. బట్ అసలు అఖిల్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తనకి ఈ స్టోరీకి అసలు ఏమైనా సంబంధం ఉందని చెప్పి మనకైతే ఎక్కడ చెప్పలేదు. బట్ ఆయనే పక్కన పెట్టేస్తే బట్ మూవీ అయితే ఒక ఐ ఫీస్ట్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. బికాజ్ 3 జనరేషన్ యాక్టర్స్ మనమైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. అండ్ స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, అండ్ సాంగ్స్ బాగుంటాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. నిజంగా విక్రమ్ కే కుమార్ అయితే రియల్గా ముఖ్యంగా ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్. బికాస్ ఎందుకంటే ఈ మన మూవీ ఈ 3 జనరేషన్ యాక్టర్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు ముగ్గురితో సినిమా తీయాలని చెప్పి అంతకుముందు కృష్ణవంశీ గారు కూడా ఒక మూవీని అయితే ప్లాన్ చేయడం జరిగింది. బట్ నాగార్జున గారికి ఆ స్టోరీ అయితే నచ్చలేదు. సో బట్ ఈ స్టోరీ అయితే నాగార్జున గారికి నచ్చింది, అండ్ ఈ మూవీ అయితే వర్కౌట్ అయింది. బికాజ్ ఆపర్చునిటీ రావడం కూడా చాలా గ్రేట్. బికాస్ 3 జనరేషన్ యాక్టర్స్ ఒక మూవీలో కనిపిస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో వన్స్ కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే కనుక లైక్ చాలా నెగిటివిటీ అనేది వస్తుంది. మళ్ళీ లైక్ మూవీ ఫ్లాప్ అయిందంటే కనుక ఒక ట్రిబ్యూట్ అనేది సరిగ్గా ఉండదు. బట్ విధంగా లైక్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ అయితే నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. బట్ విక్రమ్ కే కుమార్ ఎలా హ్యాండిల్ చేస్తాడంటే చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. రియల్గా చాలా గ్రేట్ అనమాట. బికాజ్ ఈ ఆపర్చునిటీ రావడం కూడా చాలా గ్రేట్. వచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాడు విక్రమ్ కే కుమార్, అండ్ చేసి దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. మెయిన్ ఏంటంటే స్క్రీన్ ప్లే. నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే లైక్ స్క్రీన్ ప్లే కనుక మనకు కొంచెం ఇది మిస్ఫైర్ అయినా సరే మూవీ మొత్తం మిస్ఫైర్ అయిపోతే మనకి అర్థం కాదనమాట. లైక్ మూవీ మనకి అర్థం కాదు, చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తుంటాయి. దాంతో మనకి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. బికాస్ స్క్రీన్ ప్లే అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది. లైక్ నాగ చైతన్య అండ్ సమంతరావు, ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత ప్రెజెంట్, ఆ తర్వాత మళ్ళీ నాగార్జున ఒక ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ చాలా అయితే బాగున్నాయి. లైక్ ఈ 3 స్టోరీస్ని కనెక్ట్ చేసింది ఆ టైం ఉంటుంది కదా వాల్ క్లవర్, సో అది కూడా బాగుంది. బికాస్ ఆ బ్లెండ్ అనేది చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ తెలుగు సినిమా ప్రైడ్లో వన్ ఆఫ్ ద మూవీ ఇదే. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ May 23, 2014 అయితే రిలీజ్ అయింది. సో ప్రెజెంట్ 10 years అవుతుంది ఈ మూవీ వచ్చి. సో ఈ మూవీని మళ్ళీ May 23 అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఎవరైనా ఆపర్చునిటీ ఉంటే వెళ్ళి చూడండి. అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి అయితే చూడండి థియేటర్స్లో. లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ 10 years ఆఫ్ మనం, లైక్ ఇందా చెప్పినట్టు లైక్ వన్ ఆఫ్ ది ఐకానిక్ మూవీ ఆఫ్ తెలుగు సినిమా. లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ మళ్ళీ మనం లెజెండ్ ఏఆర్ఆర్ గాని అయితే మళ్ళీ మనం స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. అండ్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ మళ్ళీ ఇప్పుడైతే రిలీజ్ ట్రెండ్ అయితే అవుతుంది, చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. బట్ 10 years ఆఫ్ మనం, సో మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అని ఇదే చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.